ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఈసారి అసలు ఓడిస్తాను, ఓటే భయం అంటే ఏదో చూపిస్తాను పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి అసలు ఓట్లు ఆడండి సార్. ఎవరు ఉండవాడు కూడా ఓట్లు లేనోడు, ఉండలేనోడు కూడా ఓట్లు లేనోడు. ఆయన సంగతి అందరికి తెలిసిపోయింది, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే తెలిసిపోయింది. ఈయన ఒక ప్యాకేజీ స్టార్ అని, ఆయన ఎన్నికేడుతూ తిరుగుతున్నాడని. ఆయన అన్ని స్కాముల్లో ఉన్నాడు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు, జైలుకు పోయాడు, ఇంకా ఉండే జైల్లో పడే అవకాశం ఉంది. రాత్రి నిన్న కూడా ఎగ్జామ్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు మీద, సిఐడి జరుగుతుంది. ఓ పక్క ఆయన ఎన్నికేడుతూ తోక. లేకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మన హైకోర్టు ఏం చెప్పింది, సిబిఐ కోర్టు, సిఐడి కోర్టు ఏం చెప్పింది. మరి పవన్ కళ్యాణ్ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది, వాలంటీర్లు చేసిన తిట్టిన విషయంలో ఆయనకి జారీ చేసింది, లోకేష్కి జారీ చేసింది. ఇక త్వరలో వాళ్ళు జైలుకి వెళ్తారు కన్ఫామ్. ఎందుకంటే ఇది జగన్ ఎరిగిన సత్యం. అవి అడ్డగోలుగా చేశాడు కొన్ని పనులు. ఆ స్కిల్ స్కామ్ అనేది పూర్తి అడ్డగోలు చేశాడు. దానికి అసలు పెద్ద ఆఫీసర్లే సాక్ష్యాలు ఉన్నారు. మరి చంద్రబాబు జైల్లో పడ్డాడు, 5 వార్తలు జనం అందరూ గుండెబాయిలు చనిపోయారు, వాళ్ళందరినీ పరామర్శిస్తున్నాను, నిజం గెలవాలని చెప్పేసి మరి భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు కదా. అవి అంత మొత్తం ఫేక్ న్యూస్, ఏం లేదు. ఇప్పుడు ఆడ కూడా కుప్పంలో కూడా ఓడిపోతానని తెలిసి ఆడ మానుకున్నాడు. ఇప్పుడు ఆమెను పెట్టాడు, ఆయన భార్యని. ఎలా ఉంటుంది పెద్ద అయినా ఇప్పుడు ఆమె పోటీ చేస్తాడు, ఆమె గెలిచిద్దంట. గెలవటం చంద్రబాబే గెలవడు, ఆమె ఏం గెలిచిద్దండి. చంద్రబాబే నమ్మకం లేక తప్పుకున్నాడు. ఆ కుప్పం వాడి నియోజకవర్గం, సొంత ఊళ్ళు ఇవన్నీ ఆయనే తప్పుకున్నాడు. ఇంకేం గెలిచిద్ది ఆమె. పరువు పోద్దని నిలబడకపోతే అసలు పరువు పోద్ది, అందుకని ఏమని నిలబెట్టాడు. ఏం లేదు ఆడ. ఇప్పుడు మరి జగన్కి ఎలా ఉంటుంది అంట, ఇక్కడ మన ఏపీలో ఎలా ఉంటుంది అంట జగన్కి? మన ఏపీలో నా ఎస్టిమేషను, నేను పోయినసారి కూడా ఎస్టిమేషన్ వేసాను కరెక్ట్గానే. ఇప్పుడు నా ఎస్టిమేషన్ 160 వస్తాయని. 161 ఇంకా పెరుగుతాయి. పోయినసారి మీద ఇంకా 10 పెరుగుతాయి. వీళ్ళ దగ్గర అసలు ఎక్కడ ఒక స్పందనే లేదు. అసలు వచ్చే జనం లేరు, స్పందన లేరు, వాళ్ళు అనుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరో సామాజిక వర్గం ఎవరో వాళ్ళ 100 మందే ఏడ చూసినా ఏం లేదు.